నందమూరి బాలకృష్ణ గారు అసలు ఏం మాట్లాడారు అనేది ఎవరైనా సరిగ్గా చూసారా, విన్నారా? ఆయన అనేది ఏంది, నవంబర్ 24, 1921లో ఒక జీవో ఇచ్చారు ఆనాటి సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి. ఏమని? సినిమా టిక్కెట్లన్నీ కూడా గవర్నమెంటే అమ్ముతుంది, ఆ డబ్బులన్నీ మా దాంట్లోకి వచ్చి జమ అయ్యి గవర్నమెంట్కి ట్యాక్స్ తీసుకొని మిగతా డబ్బులు నిర్మాతకు ఇవ్వబడతాయి. అంటే ఈ లోపల నిర్మాతలు పొమ్మని, సర్వనాశనం గమ్మని. ఆ రద్దు కోసం వెళ్ళిపోయారు. అంటే చిరంజీవి గారు, ఆయన కోటి మహేష్ గారు, ఇంకా కొంతమంది వెళ్ళారు. వెళితే కామినేని శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు పెద్దంగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకు అన్నారు. దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు, అరవలేదండి, మామూలుగానే వీళ్ళు వెళ్ళారు, అవమానపరిచారు మా కళాకారుల్ని, ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావవి. ఏదో ఒకటి చిరంజీవిని తిట్టాడని అపోహలు చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా తేల్చాలా అనే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదు, మీ బాబుల తరం కూడా కాదు. ఆయన చిరంజీవి గారిని ఏం అనలేదు. చిరంజీవి గారంటే, కళాకారులంటే ఆ కుటుంబానికి అభిమానం. ఆయన వీళ్ళని అవమానించాడు, సైకోగాడు అన్నాడే తప్ప ఒక్క మాట వినండిరా గాడిదెళ్ళారా. ఒక్కసారి అసెంబ్లీలో ఏం మాట్లాడాడో చూడండి రా, పనికి మాల ఎదవల్లారా, చూడండి ఒకసారి. అంతేగాని ఈరోజు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, దీన్ని తీర్చేద్దాం, మేము అధికారంలోకి వస్తాం. కూటమి ప్రభుత్వం విడిపోయేది లేదు, మీరు గెలిచేది లేదు, అధికారంకి వచ్చేది లేదు.